హాయ్ అందరికి. చాలామందికి మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అందరికీ అర్థమెటిక్ అంటే కొంచెం భయం ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే మరీను. ఫస్ట్ అయితే మీరు నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అనే భయం అయితే వదిలేసుకోరి. ఇప్పుడు ఈ వీడియోలో మనము అర్థమెటిక్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఎస్ఐపిసి కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, తర్వాత బ్యాంకింగ్ కానీ, ఏ ఎగ్జామ్కైనా సరే ఎట్లా ప్రిపేర్ కావాలనో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ అంటే మనకి ఏం కావాలి? మ్యాథ్స్ రావాలి. మ్యాథ్స్ అంటే దానిలో ఉన్న బేసిక్స్. బేసిక్స్ అంటే మెయిన్గా బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడికలు, తీసివేసలు, ఇంటులు, బాహారాలు మొత్తం అన్నీ స్టార్టింగ్ నుంచి కూర్చొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అవి. దాని తర్వాత టేబుల్స్ ఇప్పుడు సడన్గా నిన్న వచ్చి 19 ఎంత అంటే నువ్వు చెప్తావా? ఒకసారి చెక్ చేసుకో. సో మ్యాథ్స్కి టేబుల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రతి ఒక్కరు 20 వరకు అయితే మినిమం 20 వరకు అయితే కంపల్సరీ టేబుల్స్ ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేటట్టు మీ మైండ్లో ఉండాలి. ఎనీ టైము నిద్రలు అడిగినా సరే మీరు టేబుల్స్ చెప్పగలగాలి. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత స్క్వేర్స్ అట్లీస్ట్ ఒక 30 వరకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. స్క్వేర్ రూట్స్ ఒక 10 వరకు, దాని తర్వాత క్యూబ్స్ ఒక 20 వరకు, క్యూబ్ రూట్స్ ఒక 10 వరకు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మధ్యలో యూజ్ అవుతాయి అనమాట. దాని తర్వాత సింప్లిఫికేషన్స్ అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ని తొందరగా ఈజీగా ఎట్లా సాల్వ్ తొందరగా చేసేటట్టు అది నేర్చుకోవాలి. అందులో మెయిన్గా ఏముంటుందంటే మనకు బాడ్మాస్ రూల్ ఉంటుంది. ఈ బాడ్మాస్ రూల్ గురించి మనం సపరేట్ వీడియో కూడా చేసుకున్నాం. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోరి. దాని తర్వాత ఫ్రాక్షన్స్ అంటే మనకు భిన్నాలు. ఇప్పుడు 1/2, 3/2, 4/2 ఇట్లా అంటే ఇట్లాంటివన్నీ ఏమున్నాయి? మిశ్రమ భిన్నాలు, అపక్రమ భిన్నం, ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ ఇవి నేర్చుకుంటేనే దాదాపు మీద వస్తాయి అనమాట. నెక్స్ట్ డివిజబిలిటీ రూల్స్ అంటే 2, 3, 4, 5 ఇట్లా ఇవి. వీటిని అయితే ఒక పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు ఈ 1, 2, 3ల నుంచి ఇందులో పోదా అని కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ అయితే కంపల్సరీ అవసరం. ఈ రూల్స్ వస్తేనే మనకు ప్రాబ్లం అనేది చాలా వరకు సాల్వ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం డిజిటల్ సమ్ అంటే 1, 2, 3, 4 ఉంది అనుకో. దీని డిజిటల్ సమ్ ఎంత అంటే 10 అట్లా. సో ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలి. దీని తర్వాత ఏ ఎగ్జామ్కైనా సరే మనము మెయిన్గా ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి. నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్ సిలబస్ కంపల్సరీ చూసుకోవాలి. ఈ సిలబస్ చూసుకొని అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ అర్థమెటిక్గా అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుంది. బట్ నువ్వు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇది చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అర్థమెటిక్లో మెయిన్గా మనకు నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాడు ఎట్లా అడుగుతున్నాడో అంటే ఎగ్జామినర్ నీ క్వశ్చన్లు ఎట్లా అడుగుతున్నాడు అనేది తెలిసిపోతుంది అనమాట. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే అది చూస్తే నువ్వు అప్పుడు ఏ టాపిక్ మీద ఎక్కువ పెట్టాలి అని నేను ఏ టైప్లో అడుగుతున్నాడు అనే విషయం అయితే నీకు తెలుస్తుంది. దీని తర్వాత చాప్టర్ వైజ్ మనం ఫస్ట్ మొత్తం అర్థమెటిక్ ఓవరాల్గా బేసిక్స్ నేర్చుకున్నాము. అయితే చాప్టర్ వైజ్ బేసిక్స్ ఉంటాయి అనమాట. దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కానీ కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ నేర్చుకోవాలన్నమాట కంపల్సరీ. దాని తర్వాత కాన్సెప్ట్. ప్రతి చాప్టర్లో నువ్వు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే అది ఎంత టైం అయినా కానీ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఫస్ట్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత షార్ట్కట్కి రావాలి. అంటే తొందరగా మనకు తక్కువ టైంలో చేయగలిగినటువంటి షార్ట్కట్ నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే కాన్సెప్ట్ నేర్చుకున్నావో అప్పుడు నీకు ప్రాబ్లం అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత నువ్వు దానికి తగ్గట్టు సొల్యూషన్ షార్ట్కట్లో ఈజీగా తెలియవచ్చు. అయితే చాప్టర్లో నువ్వు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకు మెయిన్గా ప్రతి చాప్టర్లో ఈజీగా ఒక 20 వరకు అయితే మోడల్స్ ఉంటాయి. ఏ మోడల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఈజీ ఉంటాయి, మీడియం ఉంటాయి, టఫ్ ఉంటాయి. నువ్వు ప్రతి మోడల్ నీకు ఐడియా ఉండాలి. ఏమంటారు బై హార్ట్ చేసి ఉండాలన్నమాట. దాని తర్వాత ఒకవేళ నీకు ఒక ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కొత్తగా ఏదైనా మోడల్ వచ్చిందనుకో అందులో యాడ్ చేసుకోవాలి. సో మోడల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్స్ కూడా ప్రతి చాప్టర్ వైజ్ అయితే నువ్వు నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నువ్వు ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఒక ఒక ఏమంటారు నోట్బుక్లో తీసుకొని రాసుకొని పెట్టుకోవాలి. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ అనుకో, అందులో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాని తర్వాత ఫార్ములాస్ ఉంటాయి, అవి రాసి పెట్టుకోవాలి. అట్లా ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ నీ దగ్గర నోట్బుక్లో ఉన్నావు అనుకో, పోయేటప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్జామ్కి పోయేటప్పుడు దాన్ని ఒకసారి తిప్పేస్తే నీకు ఆ ఫార్ములాస్ ఐడియా ఉంటాయి. కంపల్సరీ ఈ బుక్ అయితే నువ్వు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డైలీ మ్యాథ్స్ నీకు రావాలంటే కంపల్సరీ నువ్వు రోజుకి 2-3 గంటలు కంపల్సరీ మ్యాథ్స్కి టైం పెట్టాల్సిందే, కూర్చొని చేయాల్సిందే. 2 to 3 అవర్స్. ఇంకొకటి మనకు ఇందులో ఒక టిప్ ఏంటంటే నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నావో ఆ ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్ ఎంత టైం ఉందో ఒకసారి చూసుకో. ఇప్పుడు ఎస్ఐపిసికి అయితే మనకు ఎస్ఐకి 3 అవర్స్ టైం ఉంటుంది. సో నువ్వు 3 అవర్స్ కూర్చొని ప్రిపేర్ అయ్యేటట్టు చూసుకో. 3 అవర్స్ కంటిన్యూస్గా ఒకటే చైర్ మీద కూర్చొని లేవకుండా చూసుకో. అప్పుడు నీకు ఈజీ అర్థమవుతుంది. సో మ్యాథ్స్ కూడా ఇంకోటి మ్యాథ్స్ చేస్తుంటే నీకు టైం తెలియదు, 3 అవర్స్ ఈజీ కూర్చుంటావు అనమాట. దాని తర్వాత ఒక టాపిక్
3 అవర్స్ లేదా 2 అవర్స్ లేదా 3 అవర్స్ కంపల్సరీ అదే టాపిక్ చెయ్యి. ఒక టాపిక్ ఒక 10 నిమిషాలు, ఇంకొక టాపిక్ 10 నిమిషాలు అట్లా చేస్తే నీకు అర్థం కాదు. ఒక టాపిక్ మీద నువ్వు ఎక్కువ టైం పెట్టినావు అనుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటదనమాట. అయితే ఇందులో చాలామంది ఏం చేస్తారంటే, క్వెషన్‌ను ఇప్పుడు టాపిక్ ఉంటది. క్వెషన్ చదువుతారు, ఆన్సర్ చూస్తారు. అది చూసుకుంటూ రాస్తారనమాట కింద. అంటే ప్రాక్టీస్ చేసినోళ్ళే అనుకుంటారు. నువ్వు ఫస్ట్ ఒకసారి చూడు. అంటే క్వెషన్ ఏముంది, ఆన్సర్ ఏమొస్తుంది. అది చూసిన తర్వాత అది బుక్ పక్కన పెట్టేసి నువ్వు ఓన్‌గా ప్రాక్టీస్ చేయడం నేర్చుకో. దాన్ని మాత్రం నువ్వు కంపల్సరీ చూస్ చేసి నాకు వచ్చిందిలే అనుకుంటారు చాలామంది. మీరైతే అట్లా చేయకుర్రి. ఓన్‌గా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాత టెస్ట్. టెస్ట్ మీరు ఎప్పుడు రాయాలంటే టెస్ట్ కూడా మీరు ఫస్ట్ అర్థమెటిక్ సిలబస్ అంతా ఒక 2, 3 మంత్స్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత టెస్ట్ అయితే రాయనీకి పోయండి. టెస్ట్ రాసేటప్పుడు ఒకటి ఆలోచించండి. క్వెషన్ ఏం అడుగుతుండు, మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ముందు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఆ టైంలో కూడా సేమ్ క్వెషన్ ఏం అడుగుతుండో మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి. ఇంకోటి ఇది ఇట్లనే ఎందుకు వచ్చింది, మనం నెక్స్ట్ ఇంకోలాగా ట్రై చేస్తే రాదా అనే మెథడ్లో ప్రాక్టీస్ చేయండి చేసేటప్పుడే. అది ఎగ్జామ్లో కూడా ఈజీ అవుతుంది అనమాట. దాని తర్వాత క్వశ్చన్ను నెక్స్ట్ టెస్ట్ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే టెస్ట్ రాస్తారు, మళ్ళీ పక్క పోయి క్వశ్చన్ పేపర్ వాడేస్తారు, దాన్ని చూడరు అనమాట. మీరు పోయి కంపల్సరీగా మీరు ఏవైతే చేసారో అవి కరెక్ట్ వచ్చిన ఆన్సర్స్ ఓకే, రాంగ్ వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు రాలేదు ఒకసారి చూసుకోండి, ఆలోచించండి, చేయండి. కంపల్సరీ పేపర్ మొత్తం అనాలిసిస్ ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మీరు ఇంటికి పోయిన తర్వాత కంపల్సరీ అయితే చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఏం మిస్టేక్స్ చేసినా కూడా నువ్వు చూసుకుంటే ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఆన్లైన్లో ఎవరైనా ఒకవేళ మార్క్ టెస్ట్ రాయాలనుకున్న టెక్స్ట్ బుక్ యాప్ కానీ బైజూస్ యాప్ కానీ ఉంటాయి. అందులో కొన్ని మార్క్ లిస్ట్ ఉంటాయి, అవన్నీ ఫ్రీగానే ఉంటాయి. వాటన్నిటిని ఒకసారి చూడండి ఎట్లున్నాయి ఫ్రేమింగ్ అనేసి. మధ్యలో సమ్ టైమ్ ఫోన్ చూస్తున్నప్పుడు కూడా ఈ యాప్స్ చూసి ఇందులో ఈ మార్క్ టెస్ట్ రాసినారనుకో నార్మల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట, అవి రాస్తే సరిపోతుంది. దాని తర్వాత బుక్స్, ఆఫ్లైన్లో బుక్స్ కిరణ్ పబ్లికేషన్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎస్ఎస్సి కానీ ఇది సెంట్రల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే ఉంటాయి, మొత్తం 10,000 ప్లస్ ఉంటాయి. వాటిని చేస్తే మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎట్లుంది ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత ఫాస్ట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది. తర్వాత 6 శాఖల వరకు నుంచి అందరు చెప్తారు. మీరు ఇందులో ఏదైనా ఒకటి తీసుకొని చేసినా సరే సరిపోతుంది. అయితే మెయిన్గా మనకి ఏంటంటే ప్రాక్టీసే. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బుక్స్ కానీ లేదంటే ఆన్లైన్లో అయినా సరే ఆ సబ్జెక్ట్ మీద మీరు టైం స్పెండ్ చేయండి. మిగతా జిఎస్ సబ్జెక్టులకు టైం ఇచ్చినా ఇవ్వకపోయినా మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీ మ్యాథ్స్కి అయితే మనం టైం ఇవ్వాలి, ఆ బుక్స్ మీద టైం స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్ అందరికీ.